హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మా వారు పిల్లలు కలిసి సరదాగా చేసిన క్రిస్పీ కార్న్ అనమాట. సరదాగా క్రిస్పీ కార్న్ చేస్తే తినొచ్చు కదా, కష్టాలు ఎందుకు అంటారా? పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారు కదండి. వాళ్ళు కిచెన్లోకి వచ్చారు అంటే మనకి కిచెన్లో ఏం జరుగుతుందో చూడాలి అంటే వీడియో మొత్తం చివరి వరకు చూడాలి. మిస్ చేయకుండా మొత్తం చూసేయండి. మరి ఎప్పుడు ఇంటి పనులు వంట పనులతో కష్టపడే మన గురించి ఆలోచించడమే చాలా గొప్ప విషయం అండి. ఆలోచించిన వాళ్ళు కొందరు ఏం చేస్తారు, మనకి నచ్చిన డిష్ ఏదైనా బయట నుంచి ఆర్డర్ చేయడము లేదా హోటల్కి తీసుకెళ్ళి తినిపించడమో చేస్తారు. కానీ ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళ చేతులతో వాళ్ళే వండి మనకి పెట్టాలి అనుకుంటాం. చాలా గ్రేట్ కదండి. చాలా హ్యాపీగా కూడా ఉంది. ఆ ఆలోచన రావడమే మొదలు ఏం చేయాలి అని ఆలోచించి ఇంట్లో స్వీట్ కార్న్ అయితే ఉంది. ఆ కార్న్ తీసుకుని దాన్ని వలవడానికి కుస్తీ పడుతున్నారు చూడండి. కార్న్తో క్రిస్పీ కార్న్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు పని చేయడం చేతకాని వాళ్ళకి ఏవేవో కష్టాలు వస్తాయి కదండి. కష్టపడి కార్న్ అయితే వలుస్తున్నారు. కిచెన్కి కిలోమీటర్ దూరం ఉండే నా చిన్న కూతురు వచ్చేసి స్టవ్ అంటించేసి ఒక గిన్నెతో నీళ్ళు అయితే పెట్టేసింది చూడండి. నీళ్ళు వేడి చేస్తుంది, అందులో కొంచెం సాల్ట్ వేస్తోంది, అలాగే అందులో కొంచెం పసుపు కూడా వేస్తోంది. మొత్తానికి కార్న్ వలవడం అయితే అయిపోయింది. స్వీట్ కార్న్ తీసుకొస్తున్నారు. స్వీట్ కార్న్ తీసుకొచ్చి ఇక్కడ కాగుతున్న వాటర్లో వేస్తున్నారు. చూడండి ఎంత భయపడుతున్నారో, చేతులు కాలుతాయేమోనని చెప్పేసి. కార్న్ అయితే బాయిల్ చేస్తున్నారనమాట. ఇంట్లో ఏదైనా మనకి హెల్ప్ కావాలి అంటే ఒక్కరు కూడా రారు. ఇప్పుడైతే నేను చేస్తా అంటూ పరిగెట్టుకుంటూ వచ్చారు. ఒక పక్కన కార్న్ బాయిల్ అవుతుంది. మా వారు చూసారా, పచ్చిమిర్చి, గార్లిక్, ఆనియను చాలా సన్నగా తరిగి పెడుతున్నారు. కార్న్ అయితే బాయిల్ అయిపోయినట్టుంది. తీసేసి వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నారు. ఇక్కడ చిన్న ఫైటింగ్ కూడా జరుగుతుంది. ఇలా కాదు అలా చేయాలి, అలా కాదు ఇలా చేయాలి అంటూ ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చేసి మొత్తానికి ఒక ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నారు. సో కార్న్ అయితే చల్లారిపోయింది. ఇందులో ఒక స్పూను కార్న్ ఫ్లోరు, ఒక స్పూన్ మైదా వేశారు, అలాగే పెప్పర్ కూడా వేశారు, కొంచెం సాల్ట్ వేసి అదంతా కూడా కలిసేట్టుగా కలుపుతున్నారనమాట. ఒక పక్కన ఆయిల్ అయితే వేడి చేస్తున్నారు. మా వారైతే రంగంలోకి దిగారు. అలా కాదు ఇలా కలపాలి అంటూ. మొత్తానికి ఆయిల్ అయితే వేడైపోయింది. కార్న్ అయితే వేసేసారు. అవైతే టప్ టప్ అంటూ మీద పడుతున్నాయి అన్నమాట. భయపడుతూ పరుగులైతే పెడుతున్నారు. సో మొత్తానికి కార్న్ కూడా ఫ్రై చేసేస్తున్నారు. చూసారు కదా. సో కార్న్ మొత్తం ఫ్రై చేసేసుకుని ఇలాగా ఒక పక్కనైతే పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఇంకో స్టవ్ అంటించేసి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నారు. ఇందులో సన్నగా తరిగిన గార్లిక్ వేస్తారు, అలాగే పచ్చిమిర్చి, ఆనియను ఇవన్నీ కూడా వేసేసి లైట్గా ఫ్రై చేస్తున్నారనమాట. ఫైనల్లీ ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకుని పెట్టుకున్న డీప్ ఫ్రై చేశారు కదా కార్న్ అయితే వేసేసారు. బాగా కలిపేస్తున్నారు. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాలంట. కలిపేసి ఇక్కడ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నారు. అలాగే అవి కూడా బాగా ఫుల్గా మిక్స్ చేసేసి కొంచెం పెప్పరు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసి ఫైనల్గా కార్న్ అయితే రెడీ చేసేసారండి. చూస్తున్నారు కదా, చూడ్డానికైతే వావ్ అనిపిస్తుంది. టేస్ట్ అయితే చేసి చూడాలి ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. సిట్టింగ్ వేసేసారు తినడానికి. వావ్ అంటే వావ్ అనుకుంటున్నారు. నేను బాగా చేశాను అంటే నేను బాగా చేశాను అని గొప్పలు చెప్పుకుంటూ మొత్తానికి కార్న్ అయితే కంప్లీట్ చేస్తారండి. ఇప్పుడైతే స్టార్ట్ అయింది అసలు స్టోరీ అనమాట. శుభ్రంగా చేసుకున్నారు, నాకు చేసి పెట్టారు, తినేసాము, ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇప్పుడు కిచెన్ పని వచ్చేసి నాకు వదిలేశారు. చూడండి కిచెన్ అయితే ఎలా చేస్తారో. ఎవరైనా చూస్తే కిచెన్లో కనీసం ఒక 10 మందికైనా వంట చేసి ఉంటారు, అందుకే కిచెన్ ఇలా అయిపోయింది అనుకుంటారు. మొత్తం ఆయిల్ వేసేసారు, చెత్త చేస్తారనమాట కిచెన్ అయితే. వాళ్ళు చేసి పెట్టిన ఒక డిష్కి నేను ఈ కిచెన్ క్లీన్ చేసుకోవడానికైతే గంట సేపు పట్టిందండి. చూస్తున్నారు కదా, కిచెన్లోకి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ పని చేయడానికైతే హెల్ప్ చేయలేదు. నా పని అయితే అయిపోయింది. నాకైతే అనిపించింది
బాబోయ్ ఈ పని చేసుకోవడం కన్నా తినకుండా నోరు మూసుకుని కూర్చుంటే ఎంత బాగుండేదో అని. కిచెన్ ఎంత చెత్త చేసి పెట్టినా వాళ్ళకి నా కోసం ఏదైనా చేసి పెట్టాలి అనే ఆలోచన, ఆ తాపత్రయంతో వాళ్ళు ప్రేమతో చేసిన డిష్ ఉంది చూడండి, వావ్ అనాల్సిందేనండి. నేనైతే ఫిదా అయిపోయాను. ఇంత ప్రేమగా చేసి పెట్టే వాళ్ళు ఎవరుంటారండి. చూసారు కదండి మా వాళ్ళ సరదా వంటలు, నా కష్టాలును. నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. అన్నట్టు వీడియోస్ని షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్